हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఏ డే ఇన్ ద ఈవినింగ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎందుకంటే మా పాప అయితే కొద్ది రోజుల నుంచి పిజ్జా ఐ వాంట్ పిజ్జా అంటుంది అందుకనేసి ఈ రోజు అయితే వెళ్తున్నాము నిన్నైతే వెళ్ళాము కానీ కుదరలేదు వర్షం అయితే పడింది సో ఈ రోజు అయితే వెళ్తున్నాము అలాగే మా పాపకి వీలైతే షాపింగ్ కూడా చేస్తాము రండి మీరు కూడా చూద్దురు షాపింగ్ ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ మా పాప అయితే ఎవరు కాలింగ్ బెల్ కొట్టినా ఇంకా ఏమైనా చిన్న చిన్న ఆర్డర్స్ అలా వచ్చినా పిజ్జా అంటుంది అది కాకుండా నార్మల్గా కూడా మమ్మీ ఐ వాంట్ పిజ్జా అని అడుగుతూనే ఉంది చాలా రోజుల నుండి కాకపోతే అన్హెల్దీ కదా ఎందుకు తినడం ఎక్కువ అనేసి ఇలా అవాయిడ్ చేస్తూ వచ్చాము లాస్ట్ డే నైట్ వెళ్ళాము పిజ్జా కోసం అనేసి లాస్ట్ టైం తిన్నప్పుడు అక్కడ పిజ్జా చాలా బాగుంది అందుకని అక్కడికే వెళ్ళాము కానీ ఈసారి పిజ్జా లేదు అక్కడ తీసేశారంట ఇంకా సరే అనేసి ఆ రోజు వేరే జంక్ అయితే తిన్నాము మేము పాపకైతే లేదు ఫిష్ చికెన్ అలా తిన్నాము తర్వాత అయితే ఇంకా ఆ రోజు వర్షం పడుతుంది ఇంకా మార్కెట్కి వెళ్ళాలనేసి ఆ రోజు వెళ్ళలేదు ఇంకా డామినోస్కి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఈవినింగ్ వెళ్దాంలే అనేసి పాప రోజు అడుగుతుంది కదా పిజ్జాకి అనేసి ఇలా డామినోస్కి అయితే వచ్చాము ఇక్కడ మా పాప అయితే ఐ వాంట్ పిజ్జా అంటుంది తర్వాత అయితే లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి కొత్తగా వెరైటీస్ అయితే అని చూస్తున్నాము మేము మాకు దగ్గరలో ఉన్న డామినోస్ అయితే ఇక్కడికే వస్తాము తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అని అయితే చూస్తున్నాము ఇక్కడ చీజ్ వోల్కనో అని కొత్తది లాంచ్ చేశారంట పిజ్జా సో ఇది కొత్తగా లాంచ్ చేశారు కదా ట్రై చేద్దాం ఎలా ఉంటుందనేసి చూస్తున్నాము రోజు నార్మల్గా పిజ్జా తింటాం కదా ఇది కొత్తగా లాంచ్ చేశారు ఎలా ఉంటుందనేసి ఆర్డర్ అయితే ఇచ్చాము ఇందులో ఫుల్లీ వెజ్ అయితే చెప్పారు ఫస్ట్ కాకపోతే మాకు ఫుల్లీ వెజ్ ఎప్పుడు అంత తినము కొంచెం పెప్పి పన్నీర్ అయితే చెప్పాము పన్నీర్ పిజ్జా అయితే చెప్పాము నో పిజ్జా నో ఇక్కడైతే పిజ్జా చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో ఇది గోధుమ రవ్వ లాగుంది దీంతో ఇలా ప్రెస్ చేశారు చపాతీ లాగా మరీ తిక్కుగా ఉండకుండా మరీ బాగుంటుంది ఇక్కడ మరి తిక్కుగా లేకుండా బేస్ కొంచెం పల్చగా చాలా బాగుంటుంది మరి తిక్కుగా ఉన్నా కూడా బేస్ అనేది అంత బాగోదు ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా పిజ్జా బేస్లు దొరుకుతున్నాయి కదా రెడీమేడ్ పిజ్జా బేస్లు అవైతే కొంచెం లావుగా ఉంటాయి తిక్కుగా ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి వీళ్ళైతే చాలా ఫాస్ట్గా బాగా అలవాటు ఉంది కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నారు తర్వాత అయితే ఇక్కడ మేము 8 పీసెస్ పిజ్జా అయితే చెప్తున్నాము తినగలమా మనము 8 పీసెస్ అని అనుకుంటూ ఆలోచిస్తున్నాము సరే అనేసి ఫైనల్గా 8 పీసెస్ పిజ్జా అయితే చెప్పాము చూడాలి ఎలా ఉంటుందో ఈ పిజ్జా కొత్తగా లాంచ్ చేశారంట చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడైతే ఇంకా మేము కింద నుంచి పైకి అయితే వెళ్తున్నాము కూర్చోడానికి మా పాప అయితే పిజ్జా అంటూనే ఉంది ఇంకా పిజ్జా వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంది పిజ్జా అనేసి పాప ఏం ఎక్సైట్మెంటో ఏమో కాకపోతే మేము మరీ అంత ఇదిగా పిజ్జాలు అట్లా తినేది ఏం లేదు చాలా రేర్గా తింటూ ఉంటాము తినాలని అనిపిస్తా ఉన్నా కూడా కొంచెం ఎందుకులే అంత హెల్దీ కాదు కదా రోజు తినడం అనేసి అలాగా ఇంకా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ అలవాటు చేస్తే కష్టం అయిపోతుంది మా పాపకి ఒకసారేమో చూసిందంతే అప్పటి నుంచి పిజ్జా అంటేనే ఉంటుంది కాకపోతే పిజ్జా అంత ఇష్టంగా తింటుందా అంటే కూడా పిజ్జా ఏమంత ఇష్టంగా తినదు ఇక్కడ చూడండి పిజ్జా కోసం వెయిట్ చేసి పిజ్జా వచ్చేసరికి పరిగెడుతుంది అఫ్ కోర్స్ పాప పిజ్జా అలా అంటుంది కానీ నా మనసులో కూడా నాకు కూడా చాలా ఇష్టం పిజ్జా అంటే కాకపోతే పాపలాగా నేను అరవలేదు పిజ్జా అంటే నాకు కూడా చాలా ఇష్టం నా మనసులో ఇంకా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి తిందామనేసి రాగానే ఆలస్యం చేయకుండా తీసేస్తున్నాను లుకింగ్ డెలిషియస్గా ఉంది పిజ్జా అయితే కలర్ఫుల్గా ఇది ఏంటంటే పిజ్జా కొత్తగా లాంచ్ చేశారు కదా ఇది కింద కప్ ఇచ్చారండి నేనైతే గమనించలేదు కింద కప్పు ఉంటుందని గమనించలేదు కాకపోతే కింద కప్పు పెట్టి ఆ కప్పులో చీజ్ బేస్ వేస్తారు కదా ఆ కప్పులో చీజ్ అయితే వేశారు అది ఓవెన్లో పెట్టినప్పుడు ఇలా మెల్ట్ అయితే అయ్యింది ఇంకా చూస్తుంటే ఆత్రం తట్టుకోలేక తినేయాలనిపిస్తుంది కాకపోతే ఇందులో వచ్చేసి తర్వాత ఇందులో అయితే ఓరిగానో చిల్లీ ఫ్లేక్స్ అయితే చల్లుకొని
తింటే చాలా బాగుంటుంది. ఓరిగానో వేసుకోవడం వల్ల ఎక్కువ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా పెద్దవాళ్ళకైతే బాగుంటుంది వేసుకుంటే. కాకపోతే నేను ఇక్కడ ఓరిగానో మొత్తం చల్లేసాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి మా వరకే చల్లాను. పాపకు ఒక 2 పీసెస్ అలా పక్కన వదిలేసి పాప అయితే పాపం వేడివేడిగా తీసుకొని తిందామని చూస్తుంది. కాకపోతే వేడి ఉంది అట్లా వేసేసింది. ఇంకా నేను ఆత్రం ఆపుకోలేక టేస్ట్ చేసేసాను. తర్వాత చల్లారిచ్చి పాపకు పెడుతున్నాను. పాప మళ్ళీ అంత ఇష్టంగా ఏం తిందు, పాపం ఇష్టమే, కాకపోతే నేనే తుంచి పెట్టాను. ఈసారి అయితే ఓకే బాగానే తినింది లాస్ట్ టైమ్స్ కంటే కూడా. లాస్ట్ టైం 1 పిజ్జా అంటుంది కానీ పెద్దగా తినలేదు. ఈసారి అయితే పెట్టాను. అదే పనిగా పాప కోసమే కదా వచ్చింది పిజ్జా అనేసి ఇంకా అన్ని చిన్న చిన్న పీసెస్గా చల్లార్చి ఇలా పెట్టాను. చిన్న చిన్న పన్నీర్ పీసెస్ ఇలా తుంచి ఒక్కొక్క పీసెస్కి పెట్టాను. తర్వాత నాకైతే సాస్తో తినడం అంటే చాలా ఇష్టం పిజ్జా అలాగా. ఫస్ట్ అయితే డైరెక్ట్గా ఒకటి ప్లెయిన్గా టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా పిజ్జా అంటే ఇష్టము, అది డామినోస్లో పిజ్జా బాగుండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా తినేసాక ఈ విధంగా మళ్ళీ టొమాటో కెచప్ మళ్ళీ ఓరిగానో అలా వేసుకొని తింటున్నాను నిదానంగా ఆస్వాదిస్తూ. మా పాపకి కొంచెం చల్లార్చి అలా పీసెస్గా పెట్టాను, మా పాప కూడా తింటుంది. ఇంకా తినేసామా, ఇంకా తుడుచుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. షాపింగ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, షాపింగ్ చేద్దామని అనుకున్నాము కింద వరకు వచ్చే వరకు కూడా. కాకపోతే ఎప్పుడైనా వీకెండ్స్ అలా ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు కదా అనేసి ఇప్పుడైతే వెళ్ళలేదు షాపింగ్కి, ఇంటికైతే వెళ్తున్నాము. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.